మరొకసారి అందరికీ స్వాగతం చెప్తూ లేదు సార్ మీ 2013లో నేను ప్రిన్సిపల్గా ఏపీసీ తీసుకున్నప్పుడు మిమ్మల్ని కలిసాం సార్. అప్పుడు వచ్చారు 31st 2013 ఇంకా గుర్తుంది. మీరు వచ్చిన తర్వాత మా పిల్లలు ఏంటంటే మీ అమ్మాయిని తీసుకురమ్మన్నారు, తర్వాత మీ మేడం కూడా తీసుకుని ఆ రోజు వచ్చారు. ఆ రోజుని ఇప్పుడు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. సో అప్పటి నుంచి కూడా నాకు అంటే స్కూల్ డెవలప్మెంట్కు మీరు ఎన్నో రకాలుగా సహాయం చేశారు. ఈ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడానికి మెయిన్ కారణం మీరే, లేకపోతే ఇంత పెద్ద బిల్డింగ్ రాకపోతుంది. దీనికి మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో రిజల్ట్ పరంగా మేము బ్రహ్మాండ రిజల్ట్ చేస్తున్నాం. మీరు ప్రతి సంవత్సరం కూడా అందరి హెడ్ మాస్టర్స్తో పాటు మాకు కూడా సన్మానం చేస్తున్నారు సార్. మనకు ఈ పిఎంసీలో లాస్ట్ 3 ఇన్ఫ్రాస్ట్రక్చర్ను తర్వాత రిజల్ట్ బేస్ చేసుకుని పిఎంసీలో కూడా మన స్కూల్ సెలెక్ట్ అయింది సార్. దానిలో మన లాస్ట్ 3 years నుంచి చూడలేని ప్రదేశాన్ని చూసాం. బిఫోర్ లాస్ట్ ఇయర్ బిర్లా ప్లాంటోరియం, తర్వాత బిర్లా మందిర్ హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము. లాస్ట్ ఇయర్ సాలార్జంగ్ మ్యూజియం, తర్వాత ఇంకా జూ పార్క్ వెళ్ళి వచ్చాము. ఈ ఇయర్ అన్ని క్లాసులు సార్ 6th నుంచి ఇంటర్ 2nd year వరకు రామప్ప టెంపుల్, వరంగల్ ఫోర్ట్, కాకతీయ టెంపుల్, కాకతీయ ఏంటది 1000 స్తంభాల గుడి, తర్వాత మేడారం కూడా పోయొచ్చు. అన్ని క్లాసులు పోయినాం సార్. సో ఇది మీరు ఇచ్చినటువంటి మాకు ఈ బిల్డింగ్ కానీ మిగతా నాకు సపోర్ట్ కానీ తల్లిదండ్రులు కూడా చాలా అంటే చాలా సంతోషపడతారు సార్. మొత్తం మన సొసైటీ 35 స్కూల్లో మనది నంబర్ 1 రిజల్ట్ పరంగా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ. సో అందరు ఎప్పుడు చెప్తుంటారు నీకేంది మీకు అన్ని ప్రతి విషయానికి హరీష్ రావు ఉండంటే అవును మా సార్ అన్నాడు మాకేం అందలేదని. సో అనే విషయాల్లో నాకు ఎప్పుడు కూడా మీరు మీ వర్క్ను నేను ఆదర్శంగా తీసుకుని నేను కూడా మీ పిల్లలకు ఇప్పటి కూడా 10th class నేను డీల్ చేస్తాను. సో అందుకే 10th పిల్లలు ఆల్మోస్ట్ అందరూ కూడా మ్యాథ్స్ సైడే వచ్చేకి ట్రై చేస్తున్నారు. చాలామంది కూడా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ సైడ్ పోతున్నారు. చాలామంది సెటిల్ అయ్యారు, అవుతారు కూడా ఫ్యూచర్లో. సో ఈ విషయాల్లో మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ సార్. తర్వాత మన స్కూల్కి మనకు గతంలో 2013 నుంచి సార్ చాలా ఇస్తుండే స్వెటర్స్, బ్లాంకెట్స్ అన్నీ. ఈసారి కూడా మనకు అప్పటిది గుర్తు చేసిన తర్వాత మనం గుర్తుకొచ్చాము. సో ఇప్పుడు మన అందరికి కూడా మీ అందరి పిల్లలకు కూడా బ్లాంకెట్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. సో నిశ్శబ్దంగా క్లాస్కి ఇద్దరు రండి, సార్ నుంచి స్వీకరించండి. తెచ్చారా అమ్మా?